175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు లెక్క. మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళాం. కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి. అలా టవల్ ఇసిరేస్తే నీకేంటి ఆనందం చెప్పు? తలకు కట్టుకుంటే ఎండ వేడి తగ్గుద్ది. ఇక్కడ ఇసిరేస్తే ఏం చేసుకుంటాం? కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు. తలకట్టుగా ఇసిరేస్తా ఉంటాం. ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే, అది ఇక్కడంతా యువత ఉన్నారు, మీడియా వారు ఉన్నారు, చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసరద్దాం. నాకు దెబ్బ తగిలితే మీకు ఓకేనా? మరి విసిరితే ఏంటి ప్రయోజనం? ఒక కన్ను పోతే మీకు ఓకేనా? విసరకండి, నా రిక్వెస్ట్. నేను ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను, మీ హుషారు నాకు తెలుసు. జెండాలు ఎగిరేయటం, టపాస్ ఎగిరేయటం కాదు. మన ఉత్సాహం, హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి, మనల్ని కాపాడుకునేలా ఉండాలి. కానీ నన్ను కూర్చోబెట్టి గాయపరిస్తే మీ ఉత్సాహం ప్రయోజనం ఏమని చెప్పండి. అందుకని సో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది మీరు ఊహించుకోండి. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు కొంతమంది, ఆ మూలంలో దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది మన ఆస్తి పత్రాల మీద, మనకి చిన్నపాటి 30 గజాల స్థలం ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి స్టాంప్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. పొలం ఉంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది. జగన్ మెల్లిగా ఎలా చేస్తున్నాడంటే, వాళ్ళ తాతగారు చేసినట్టుగా వెంకట నరసయ్య అని పాపం ఒక మన వెరైటీస్ మైనింగ్ కనిపెట్టిన ఆయన వ్యక్తి, అక్కడ ఉందని గుర్తించిన వ్యక్తి, ఆయన దగ్గర పనికి చేరి ఆయన్ని తర్వాత యాక్సిడెంట్గా చనిపోయారంట. తర్వాత వాళ్ళ వెరైటీస్ మైనింగ్ వాళ్ళ హస్తగతం అయింది. అలాగే జగన్ కూడా ఏంటంటే, మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన కష్టార్జితం. దాని మీద జగన్ ఫోటో ఎందుకు మీరు చెప్పండి? హరీష్ గారికో, లేదంటే బండారు సత్యానంద్ గారికో, లేదంటే మీకో, మీ తాతలు కానీ మీ పెద్దలు కానీ ఒక 1/2 ఎకరం మీకు ఇచ్చారనుకుందాం, 30 గజాల స్థలం ఇచ్చారనుకుందాం, ఒక ఉద్యానవనం పండించడానికి చిన్నప్పటి నర్సరీ ఇచ్చారనుకుందాం. ఆ పట్టాదారు పుస్తకం మీద జగన్ ఫోటో ఎందుకు ఉండాలి? అది మీరు ఆలోచించండి. నా ఆస్తి మీద నీ నవ్వెందుకు, నీ ముఖం ఎందుకు? ఇచ్చింది మా నాన్న, ఇచ్చింది మా తాత, ఇచ్చింది మా పెద్దలు. ఇది ముసాయిదా కేంద్రం అంటున్నా.